ఏదైతే ఆయనకి అమ్మాయిలు పిచ్చి అనే ఒక స్టేట్మెంట్ అండ్ ఆర్గానిక్ ఫామ్ అది ఆర్గానిక్ కానే కాదు అని కొన్ని ఎలిగేషన్స్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు రాజేష్తో మాట్లాడి తెలుసుకుందాం. రాజేష్ హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రాజేష్. థ్యాంక్ యూ పిలవగానే ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. యా, ఎప్పుడు జాయిన్ అయ్యావు, అసలు అందులో ఎందుకు జాయిన్ అయ్యావు, మళ్ళీ ఎప్పుడు మానేసావు? నేను Feb 1st జాయిన్ అయ్యాను అన్న. నేను సెకండ్ ఎంప్లాయ్ దాంట్లో. నాకన్నా ముందే హెచ్ఆర్ ఉండే, ఆమె నన్ను రిక్రూట్ చేసింది. అంటే నేను సమ్ ఆఫ్ నాది వేరే బిజినెస్ ఉండే, ఒక స్మాల్ యాక్సిడెంట్లో నా బిజినెస్ కొద్ది లాస్లోకి పోయింది. పోయినప్పుడు కొద్దిగా నేను డిప్రెషన్లో ఉండి నార్మల్గా ఇంట్లోనే ఉంటుండే. ఊర్లో మాది అమలాపురం పక్కన విలేజ్, చిన్న విలేజ్. అయితే అక్కడ ఉన్నప్పుడే నాకు ఇన్స్టాగ్రామ్లో ఇవి రీల్స్ వస్తున్నాయి, వంశీకృష్ణ సార్. అయితే వస్తుంటే మా సిస్టర్ చూశారు. మా సిస్టర్ చూసి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆయన, ఆ నెంబర్కి మా సిస్టర్ మెసేజ్ చేశారు. సరే అయితే నా నెంబర్ మెసేజ్ చేయగానే ఆయన నాకు కాల్ చేశారు. కాల్ చేసి నీకు ఇంట్రెస్ట్ ఉందా రాజేష్ అంటే వచ్చేసి అన్నారు. నాకు ఫోన్ చేసిన వెంటనే నాకు నైట్ ఫోన్ చేశారు. మా ఊరు నుంచి అప్పుడే ఆయన ఫోన్ చేసిన 15 minutes to 30 minutesలో నేను స్టార్ట్ అయ్యి బయలుదేరి వచ్చాను హైదరాబాద్లో మా సిస్టర్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఈయనకి ఫోన్ చేశాను వచ్చాను సార్ అంటే. ఆయన వచ్చారు నా దగ్గరికి, లొకేషన్కి వచ్చారు. ఆయనతో జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఇలా మేనేజర్ రోల్ అని ఏం చెప్పలేదు. నార్మల్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వర్క్స్ ఉంటాయి నువ్వు అని జాయిన్ చేసుకున్నారు. సమ్ శాలరీ ఒక మాట్లాడుకున్నాము. అలాగే రన్ అవుతుంది. మీ డాడీ ఏం చేస్తారని అడిగారు. మా డాడీ ఫార్మర్ సార్ అని చెప్పాను. సరే అయితే మీ డాడీని కూడా తీసుకొచ్చా, మీ డాడీకి కూడా సమ్ శాలరీ ఇస్తానని చెప్పి మేము మింజాపూర్ స్టోర్లో ఉండేది. లైక్ అంటే ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నేను ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఇంటర్వ్యూ నార్మల్ ఇంటర్వ్యూ ఏం లేదు, డైరెక్ట్ సారే వచ్చారు నా దగ్గరికి, వచ్చి మాట్లాడు నార్మల్ గా అదే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుంటారు. అవునవును, దీని మీద ఆర్గానిక్ దాని మీద మీకు క్వశ్చన్స్ అడుగుంటారు. అవన్నీ వింటున్నప్పుడు మీకు ఆయనకి ఈ దీని మీద ఒక నాలెడ్జ్ ఉందని కానీ లేకపోతే అలాంటివి ఏమైనా అనిపించే? నాకేమీ అనిపించలేదండి. ఆయన ఎక్కువ ఫార్మింగ్ సైడ్ నాకేమీ చెప్పలేదు, నాతో డిస్కషన్ చేయలేదు ఎప్పుడు కూడా. ఒక ఫార్మింగ్ పద్ధతి ఏంటనేది నాకు ఎప్పుడు డిస్కస్ చేయలేదు. మేము ఎప్పుడైతే ఇంజాపూర్ స్టోర్లో తీసుకుని స్టోర్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా ఆ ఫార్మింగ్ మీద వర్క్ అంతా మేమే చేసాం. అంటే లైక్ మా ఫాదర్ అవే ఏమి కొట్టాలి ఏంటి అనే అన్ని కూడా, నేను కషాయాలన్నీ కూడా నేనే తెప్పిస్తుండే. దానికి ఏమి సంబంధించినవన్నీ కూడా నేనే వాటిని ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుని తెస్తుండే. నీమ్ ఆయిల్ కానీ కషాయాలు, వేరే కషాయాలు ఏమన్నా సరే నేనే తెప్పిస్తుండే. ఆర్గానిక్ కషాయాలన్నీ కూడా మనకి మా ఆకుల ద్వారా తయారు చేసినవే, అవేమి దాంట్లో ఎటువంటి మెడిసిన్స్ కలవు. అప్పుడు ఈయన నాకు తెలిసినప్పుడు ఏమైందంటే కషాయాల పేర్లు కూడా తెలియదు ఈయనకి. నేను అప్పుడు గమనించింది కషాయాల పేర్లు కూడా తెలియదు. అగ్నాస్త్రం అంటే ఏంటో తెలియదు, బ్రహ్మాస్త్రం అంటే ఏంటో తెలియదు. మాక్సిమం నాకు తెలియదు వాటి గురించి, కానీ వాటి పేర్లు అయితే తెలుసు నాకు. దేనికి వాడతారనేది కొద్ది నాలెడ్జ్ ఉంది. మా డాడీ ద్వారా నేర్చుకున్నాను, తెలుస్తుంది. ఆయనకైతే నాకు తెలిసిన, ఆయన గమనించిన విధానంలో నాకు అసలు ఆయనకి వెజిటేబుల్స్ ఎన్ని రోజులకి వస్తాయి, అసలు ఎన్ని రోజులకి అవి మనకి హార్వెస్టింగ్ అవుతాయి, అసలు ఏ విత్తనం ఎలా వేయాలి, అసలు ఏ విత్తనానికి ఏ పేరు ఉంటుంది, అందులో దేశీ ఏది లేదంటే మన హైబ్రిడ్ ఏది అని తెలుసుకోవడానికి కూడా ఆయనకి చాలా టైం పట్టింది నేను గమనించిన టైంలో. తర్వాత మేము కూడా మూవ్ అయ్యాం. మేము అనుకున్నాం ఇంకా సార్కి తెలియదేమో, సర్లే మనకు తెలిసినంత మట్టుకు మనం చేద్దాం, స్టాఫ్ ఎవరో చూసుకుంటారులే. మళ్ళీ స్టాఫ్ ఎవరో లేరు, ఇంక మేమే ఫస్ట్ స్టార్టింగ్ లో అలా రన్ అవుతున్నాయి మేమైతే ఫస్ట్ లో. తర్వాత గచ్చిబౌలి స్టోర్ తీసుకున్నారో దానికి మొత్తం అంతా డిజైన్ కానీ, నాది ఇంటీరియర్ బిజినెస్ అని చెప్పాను కదా మీకు, ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మొత్తం అంతా కూడా నేనే చేయించాను వర్క్ అంతా కూడా. మనం ఏంటంటే ఫస్ట్ నుంచి మెయిన్ రోల్ ప్లే చేసాం, హెచ్ఆర్ కన్నా మెయిన్ రోల్ ప్లే చేసాం మనం. ఎట్లా మామూలు అన్నిటిలోని ప్రతి మెటీరియల్ గురించి కానీ, అది ఎక్కడి నుంచి వస్తున్నాయని కానీ, ఏం తీసుకోవాలి ఏం చెయ్యాలి అన్నీ కూడా మా హ్యాండ్ ఓవర్లోనే పెట్టారు ఫస్ట్లో. అప్పుడు అన్నీ మా హ్యాండ్ ఓవర్లో నుండి మేము చేసేవాళ్ళం. అప్పుడు అనుకున్నాం ఇంక మాకు తెలుసు కదా మేము చేస్తున్నాం అనుకున్నాం తప్ప ఈయనకి దాని మీద నాలెడ్జ్ లేదని నాకు తెలియదు. అప్పుడు ఆ తర్వాత తెలిసింది కొన్ని. ఈ పంచగ విద్రవ్యం అంటే ఏంటో తెలీదు, ఘనజీవామృతం అంటే ఏంటో తెలీదు. అంటే ఒక పద్ధతి తెలుసు అంతే, ఆ పేరు తెలుసు. ఎస్పీకే పాలేకర్ మేతల్లో చేసే ఒక పద్ధతి పేరు తెలుసు అంతే తప్ప దాన్ని ఎలా చేస్తారు, సేంద్రీయ వ్యవసాయం అనేది ఏంటి అనేది ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియదు. వేరే వాళ్ళ ద్వారా కనుక్కొని చేయడం తప్ప దాని గురించి సరైన నాలెడ్జ్ అయితే లేదు నేను గమనించిన మట్టికి. ఓకే, నువ్వు ఎందుకు బయటకు వచ్చేయాల్సి వచ్చింది అసలు? నువ్వు బయటికి రావడానికి కారణం ఏంటి, అండ్ ఇలా మీడియా ముందుకు రావడానికి రీజన్ ఏంటి? అంటే నేను బయటికి రావడానికి మెయిన్ కారణం వచ్చేసరికి నేను చాలా హార్డ్ వర్క్ చేశానండి దాంట్లో. ఎట్లా అంటే నేను ఎప్పుడు కూడా నేను జాబ్ లెక్క చేయలే. ఆయన ఇచ్చే నాకు శాలరీ 30,000 మంత్కి ఇచ్చింది 30,000. నేను ఆ 30,000లో చేసే పని కన్నా నేను డబల్, ఒక వర్కర్ ఒక 9 hours 12 hours వర్క్ చేస్తారు, నేను 20 hours వర్క్ చేసేది దాంట్లో. అంటే ఎప్పుడు కూడా మనది అనుకుని చేసాను తప్ప ఏ రోజు కూడా మనకి సంబంధం లేదు ఇది
ఇంకొకటి ఏ మెటీరియల్ అయినా కూడా తెచ్చేటప్పుడు దాన్ని 10 షాపుల దగ్గర ఎంక్వైరీ చేసి తెచ్చేవాడిని. ఎందుకంటే ఆయనకి తక్కువ అయితేనే కదా ఇన్వెస్ట్మెంట్లో అనేది ఎవరైనా స్టార్టింగ్లో ట్రబుల్ అవుతారు. ఆయనకి అమౌంట్ ఉన్నా అమౌంట్ లేకపోయినా తర్వాత విషయం. మనం ఇష్టానుసారంగా కూర్చోబెట్టి అయితే తేలాం కదా. ఆయన మనకి ఏదో హ్యాండ్ ఓవర్ చేశారు కదా అని చెప్పి మనం ఒక 10 కొట్లు షాపుల్లో ఎంక్వైరీ చేసి అన్నీ తెచ్చేవాళ్ళం. బాగానే ఉంది. ఒక 5 months బాగానే గడిచింది. 5 months 20 days బాగానే నడిచింది. తర్వాత మరి ఆయనకి ఏమనిపించిందో ఏంటో తెలీదు, ఒక చిన్న ఏదో డిస్కౌంట్ దగ్గర వచ్చింది మా ఇద్దరికి. ఒక యాంకర్ ఆమె అంతకు ముందు ఇంటర్వ్యూ ఏదో చేసింది ఆమె, అప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు ఆమెకి. అదే డిస్కౌంట్ నేను ఇచ్చాను అనమాట, వేరే ఆమెకి ఇచ్చాను డిస్కౌంట్. ఆమె మళ్ళీ వచ్చింది రెండోసారి. నేను అంతకు ముందు వచ్చాను కదమ్మా మీకు తెలుసు కదా అంటే, ఈయనకి అప్పుడు వేరే బిజీ వర్క్లో ఉన్నారైనా ఫోన్ కాల్లో ఎందుకు లేని అంతకు ముందు ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు ఏమో, అంతకుముందు ఇంటర్వ్యూ చేశారు కదా కొద్దిగా పరిచయాలు ఉంటాయి కదా వీళ్ళకి అని చెప్పి నేను డిస్కౌంట్ ఇచ్చామని చెప్పాను స్టాఫ్కి. ఏమైందంటే ఎక్కడైనా సరే ప్రతి వాళ్ళు స్టాఫ్ నాకే ఫోన్ చేస్తారు, ఆయనకి ఎవరు చేసేది కాదు. ప్రతి దానికి నాకే అన్న ఇది లేదు, అన్న అది పోయింది, సిస్టమ్ పని చేయట్లేదు, వైఫై రావట్లేదు, బిల్లింగ్ సిస్టమ్ పని చేయట్లేదు, ఏది ఉన్నా సరే అన్నీ నేనే చూసుకున్నాను. కాబట్టి నాకు వాళ్ళు ఫోన్ చేశారు, సరే ఇచ్చేయమని చెప్పాను. అవి ఇచ్చేయమన్న తర్వాత ఆ రోజు బాగానే ఉంది. తర్వాత రోజు నాకు ఒక డిస్కషన్ నడిచింది అనమాట ఆయనకి నాకు, ఒక 3 hours. ఇలా నువ్వు నాకు కోపం రాదనుకుంటున్నావు, అందరి మీద కోపం వస్తుంది. ఆయన ఇప్పుడు కూడా నాతో కోపంగా మాట్లాడలేదు, నేను ఎప్పుడు ఆయనతో కోపంగా మాట్లాడలేదు. మేము ఎప్పుడు ఇష్టంగానే చేసాం తప్ప వర్క్ ఎప్పుడు మేము కష్టంగా చేయలే. అప్పుడు ఎప్పుడైతే నాకు ఈ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత రోజు నుంచి కొన్ని మాటలు అవి నా మీద, నేను కొన్ని ఇక్కడ నువ్వు అంటే మనకి ఇంజాపూర్ స్టోర్ అనేది చాలా లోపలికి ఉంటుంది, అక్కడ కొద్దిగా భోజనం అవి పెట్టాం స్టాఫ్కి. డైలీ నేను ఉండను, ఎలా బయట తినేవాడిని, బయట నాకు వండిందో ఏదో అక్కడ ఉన్న కుర్రోళ్ళకి పెట్టినందుకు నువ్వు ఇక్కడ తీసిన మెటీరియల్ వండేసి వీళ్ళకి పెడుతున్నారు, మీరే వాడుకుంటున్నారు అని ఒక ఎలిగేషన్ నా మీద పెట్టారు. అప్పుడు నేను అన్నా, ఏ రోజైనా మీకు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఎక్కడెక్కడ తెచ్చుకుంటానో ఆ షాప్కి తీసుకెళ్తా, నేను ఎక్కడ వెజిటేబుల్ తెచ్చుకుంటానో అది చూపిస్తాను మీకు, నేను ఎక్కడ పాలు తెచ్చుకుంటానో కూడా చూపిస్తాను, అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్ కూడా నేను బాగా తెలుసు, మేము ఫ్రెండ్లీ మూమెంట్లో వెళ్ళేది. అంత చేసిన ఇంత కష్టపడ్డా వాడికి ఈయన ఇచ్చిన బిరుదు ఇదా? నేను అనేది నాకు బాధ ఏం కాదండి దాంట్లో. తర్వాత కూడా నేను ఏమీ బయటికి రాలే.